Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. జగపతి బాబు ఫస్ట్ ఇన్నింగ్స్లో హీరోగా ఫ్యామిలీస్కి దగ్గరైనప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం విలన్గా తన యాక్టింగ్ స్కిల్స్ను మరో లెవెల్కు తీసుకుని వెళ్లారు. అన్ని భాషలలో రఫాడిస్తున్నారు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆయన తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను మోసపోయానంటూ చెప్పుకోవచ్చారు. నన్ను మోసం చేశారు, మీరైనా జాగ్రత్త పడండి, అలాంటి వారిని నమ్మకండి అంటూ చెప్పుకొచ్చారు. ఇంతకీ జగపతి బాబుకు జరిగిన మోసమేంటి? ఆయన ఎలా మోసపోయారు? అందరికీ నమస్కారం. రియల్ ఎస్టేట్ ఈ మధ్య మోసాలు జరుగుతున్నాయి, అందరికీ తెలుసు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. రీసెంట్ గా నేను ఒక యాడ్ చేశాను, నన్ను మోసం చేశారు, చెక్ కూడా డిజానర్ చేశారు. చెక్ రాగానే పోస్ట్ లో అది కూడా పోస్ట్ చేసి వాళ్ళ వివరాలు మీకు చెప్తాను. ఏదైనా రేరా పర్మిషన్స్ అన్ని చూసుకుని జాగ్రత్తగా ఉంటాను. థ్యాంక్ యూ. రియల్ ఎస్టేట్ కాస్త ప్లానింగ్తో చేస్తే జీరోగా ఉన్న వాళ్ళు కూడా హీరో అయిపోతారు. 3 పూటల తినలేని వారు కూడా రియల్ ఎస్టేట్లో దిగి బాగా సంపాదించడం మొదలు పెడతారు. ఇందులో కొందరు న్యాయంగా సంపాదిస్తే మరికొందరు మాత్రం అక్రమదారులలో వెళ్ళి ఇతరులను మోసం చేసి బ్యాంకు డబ్బు పోగేస్తుంటారు. తాజాగా అదే జరిగింది నటుడు జగపతి బాబుకి. రియల్ ఎస్టేట్లో కొందరిని నమ్మి మోసపోయానంటూ చెప్పుకువచ్చారు జగపతి బాబు. రియల్ ఎస్టేట్లో మోసాలు జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని చెప్పారు. ఈ మధ్య కాలంలోనే నేను రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ఓ యాడ్లో నటించాను. వాళ్ళు నన్ను మోసం చేశారు. అసలు మోసం చేసిన వారెవరు, ఏం జరిగింది అన్నది నేను త్వరలోనే చెబుతా. ల్యాండ్ కొనే ముందు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలు తెలుసుకోండి, ఆ తర్వాత కొనండి, నాలాగా మోసపోకండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అందరికీ నమస్కారం. రియల్ ఎస్టేట్ ఈ మధ్య మోసాలు జరుగుతున్నాయి, అందరికీ తెలుసు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. రీసెంట్ గా నేను ఒక యాడ్ చేశాను, నన్ను మోసం చేశారు, చెక్ కూడా డిజానర్ చేశారు. చెక్ రాగానే పోస్ట్ లో అది కూడా పోస్ట్ చేసి వాళ్ళ వివరాలు మీకు చెప్తాను. ఏదైనా రేరా పర్మిషన్స్ అన్ని చూసుకుని జాగ్రత్తగా ఉంటాను. థ్యాంక్ యూ. రియల్ ఎస్టేట్లో మోసాలు సర్వసాధారణం. ఒకే ల్యాండ్ను 10 మందికి అమ్మే వాళ్ళు కూడా ఉంటారు. అందరూ అలాంటి వాళ్ళే ఉంటారని చెప్పలేం, కానీ రియల్ ఎస్టేట్లో ఇటీవల జరిగే మోసాలు ఎన్నెన్నో. అలాంటి వారికి సామాన్యులు, సెలబ్రిటీలు అని తేడా ఉండదు. డబ్బు కోసం ఏం చెప్పి అయినా సరే నమ్మిస్తారు, మోసం చేస్తారు. అదే జరిగింది నటుడు జగపతి బాబుకు కూడా. ఇక జగపతి బాబు తన ప్రొఫెషనల్ లైఫ్లో బిజీగా ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్ అందరికన్నా ఆయనకు ఎక్కువ కలిసి వచ్చిందని చెప్పాలి. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో ఆయన సినిమాలు అదరగొట్టేస్తున్నారు. సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ కెరీర్ను మంచి ఫామ్లో ఉంచుకున్నారు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా చిత్రం పుష్ప 2, మిస్టర్ బచ్చన్ తదితర చిత్రాలలో కీ రోల్లో నటిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే జగపతి బాబు మాత్రమే కాదు, ఎంతో మంది రియల్ ఎస్టేట్లో మోసపోయారు. వాళ్ళు చెప్పే తియ్యటి మాటలకు పడిపోయి పాపం నష్టపోయారు. ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. సో ల్యాండ్ కొనే ముందు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలు తెలుసుకోండి, ఆ తర్వాత కొనండి. బీ కేర్ఫుల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.